రావడానికి ఎందుకింత లేట్ చేశావు? నువ్వే కదా సర్ప్రైజ్ ఇచ్చావు. మొన్న హైదరాబాద్లో ఉన్నావు, నీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నావు. ఒక్క రోజులోనే ఇక్కడ కమలాపురంకి వచ్చేసావు నీ పెళ్లి కోసం. అన్నీ ఎంత తొందరగా జరిగిపోయాయంటే. చాలు, నేను వచ్చేసానుగా, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అన్నయ్య అన్నయ్య, బ్రహ్మరాక్షసుడి కోసం పూజ జరుగుతుందని ఊళ్ళో అందరూ ఎందుకు అనుకుంటున్నారు? అన్నయ్య, ఇంతకు ముందు నువ్వు బలిదానాలు ఇస్తుండేవాడివి, ఇప్పుడు కూడా బలిదానాలు ఇస్తారా? ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చాడా? ఎందుకు నా నుండి చూపు తిప్పేసుకుంటున్నావు అన్నయ్య? ఈ ఊళ్ళో ప్రమాదం ఉందా లేదా అని డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగాను కదా, మరెందుకని నాతో అబద్ధం చెప్పారు? ఆ రాక్షసుడు నిజంగానే తిరిగొచ్చాడా? ఒక్క నిమిషం. ఆ అనిల్ గారు ఈ ఊరిని కొనేయాలనుకుంటున్నారు, ఈ భూమిని మొత్తం, ఈ ఊరిని. ఆయన కొనేస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది? వాళ్ళ దృష్టిలో ఇది సరదాగా గడిపే ఏరియానే కదా, సెలవుల్లో ఉండడానికి వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఏరియాని అమ్మేయచ్చు కూడా. ప్రస్తుతం మనకి డబ్బులు చాలా అవసరం కదా. కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కదా, మన పిల్లలు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారని ఎలా మర్చిపోతున్నారు? మోహిని, నీకొక విషయం చెప్పమంటావా? ఈ ఊరిని పట్టణంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న ప్రతిదీ కూడా మారిపోబోతోంది. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్, ఇండస్ట్రీస్, టవర్స్ వచ్చి ఏలబోతున్నాయి. ఈ ఊరికి మంచి జరగబోతోంది. నిజమా? ఎలా? 20 సంవత్సరాలకు ముందు జరిగినట్టుగానా? మీకు నిజంగా అనిపిస్తోందా ఈ ఊరు మారబోతోందని? మోహిని, ఈ విషయం గురించి వాదించడం ఆపే. మన పిల్లలు ఇలాంటి వాటిని నమ్మడం లేదు. అలాగే మెల్లమెల్లగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళు కూడా నమ్మడం మానేస్తారు. మరి ఆ రాక్షసుడు? మోహిని, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావు కదా. మా చెల్లెలు చాలా అమాయకురాలు. నిజంగా నువ్వు అమాయకురాలివి. వావ్ అన్నయ్య, ఇక నా భర్తని తాగకుండా ఎలా ఆపగలనన్నయ్య? నా సొంత అన్నయ్యే ఇప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు, అది కూడా ఈ ఊళ్ళో ఉంటూ తాగుతున్నారు. ఒకవైపేమో మరణ భయం, పైగా నాగరికత తెలియని ఈ ఊరు. ఇక్కడ మందు లేకుండా మనిషి ఎలా బతకగలడు? నువ్వు ఆ విషయం గమనించావా? మన ఇంటి ముందు కమలం పూలు పెట్టున్నాయి, అలాగే ఎన్నో రాచకలువలు కూడా పెట్టాం. అవి ఉంటే ఆ రాక్షసుడి ఇక్కడికి రాలేడు. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంతరి శుభంతరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. ఓంకార రావాల కృష్ణా తీరంలో, ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండపైన చెయ్యవు. తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. ఈ ఎర్రగాజులు నీ చేతికుంటే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. నేను వచ్చేస్తాను, నేను తిరిగొచ్చేస్తాను, నేను వచ్చేస్తాను. కాపాడండి! 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 హెల్ప్! హెల్ప్!
ఇదంతా పీడకల, కేవలం పీడకల. కానీ ఆ ఆకారం ఏంటి రిషి బైక్లో నుండి చూసింది? ఏం గుర్తు రావట్లేదు, కానీ ఎవరినో చూశాను నేను. చూసానా లేక తను అదంతా నీ భ్రమ, ఇంకేం లేదు. అన్నయ్య, నీ వరుణ్ ఎక్కడ? దాక్కోవాల్సిన అవసరం లేదని తనకు చెప్పు. వరుణ్? వేరే ఎవరైనా వస్తున్నారేమో అనుకున్నావు, అందుకే. ఎవరొచ్చినా దాక్కోవద్దు. ఈరోజు కాకపోయినా రేపైనా మీరందరం ముందుకు రావాల్సిందే. రాఖీని నువ్వు ప్రేమిస్తున్నావని అందరితో చెప్పాల్సిందే. ఐఎమ్ సారీ రిషి. ఆర్ యు ష్యూర్ నువ్వు తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవునన్నయ్య. నాకు మాట ఇవ్వు. జీవితాంతం మా చెల్లెలను సంతోషంగా చూసుకుంటానని. ప్రామిస్ రిషి. నేను ప్రమాణం చేస్తున్న రాఖీని జీవితాంతం బాగా చూసుకుంటాను. ఓకే, మీరిద్దరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళదు. నేను వెళ్ళి మా అమ్మతో మాట్లాడి తన్ను కూడా తీసుకొస్తాను. ఓకే ఓకే. ఏ రాఖీ, ఇంకో విషయం వరం, ఈసారి నువ్వు వచ్చినప్పుడు మళ్ళీ ఇలా పిరుకోళ్ళ దాక్కోవద్దు. మా అమ్మకి అలాంటి అసలు నచ్చవు. సజెస్ట్ చేయడానికి ముందే రిజెక్ట్ అయిపోతావు నేను. ఓకే రిషి. జస్ట్ బీ హియర్. ఓకే. ఈ కమలం పువ్వు మీ దగ్గర ఉంచుకోండి. దీని వాసన ఆ రాక్షసుని మీ దగ్గరికి రాకుండా చేస్తుంది. క్షమించండి సార్, నా వల్ల తప్పు జరిగింది.